గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలు కనుక కనపడితే ఎవరు ఎలాంటి వాళ్ళు ఇట్టే కొన్ని క్షణాల్లో కనిపెట్టేయచ్చు. ఇవి మీకు తెలుసా? ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. ఏ వ్యక్తినైనా సరే గుడ్డిగా నమ్మితే మోసపోవడం ఖాయం. మనతో ఉండే వాళ్ళ మాటల్లో నిజాయితీ లోపించిందని అనిపించడం, లేదా సహోద్యోగులు మన మంచితనాన్ని అవకాశంగా తీసుకుంటున్నారని అనుమానం రావడం సాధారణమే. పైకి నవ్వుతూ కనిపించే మనుషుల వెనుక ఎన్నో కుట్రలు దాగి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవడం కన్ఫర్మ్. ఎదుటివారి అసలు గుణాన్ని కనిపెట్టడానికి, వారి మనసులోని ఆలోచనలను పసిగట్టడానికి కొన్ని విషయాలను తెలుసుకుందాం. వినండి. మొదటిది, మాటలు కాదు, చేతలే ముఖ్యం. నా దృష్టిలో చెప్పాలంటే మాటల కంటే చేతలే శక్తివంతమైనవి. మాటలతో ఎవరైనా మాయ చేస్తారు, కానీ వారి పనులే అసలు నిజాన్ని చెబుతాయి. ఉదాహరణకు, కష్టకాలంలో ముఖం చాటేసే స్నేహితుడు, ప్రేమ గురించి గొప్పగా చెబుతూ మనల్ని పట్టించుకొని పార్ట్నర్, మన ముందు పొగిడి మన వెనక మన క్రెడిట్ను లాగేసుకునే సహోద్యోగులు, వీరందరి అసలు నైజం వారి ప్రవర్తనలో బయటపడుతుంది. అవును కదా? ఎప్పుడైనా సరే మాటలకు చేతలకు పొంతన లేకపోతే చేతలనే నమ్మాలి. అసలైన బంధం నిలకడైన ప్రవర్తనతోనే బలపడుతుంది. రెండవది, గాసిప్ చేసేవారితో జాగ్రత్త. ఇతరుల గురించి మన దగ్గర చెడుగా మాట్లాడేవారు ఖచ్చితంగా మన గురించి కూడా వేరే వాళ్ళతో చెడుగా మాట్లాడతారు. ఇలాంటి వారికి డ్రామా అంటే ఇష్టం. అందుకే వీరు ఎలాంటి రహస్యాలను తమలో దాచుకోలేరు. ఇతరుల పర్సనల్ విషయాల గురించి కాకుండా కొత్త ఐడియాలు, కెరీర్ గ్రోత్ కోసం వీటి గురించి మాట్లాడేవారితో పాజిటివ్ సర్కిల్ నిర్మించుకోవడమే తెలివైన పని. మూడవది, మౌనమే ఒక ఆయుధం. చుట్టూ ఉన్న వారిని నిశ్శబ్దంగా గమనించేవారు అత్యంత తెలివైన వారు, శక్తివంతులు కూడా. అనవసరంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను బయట పెట్టుకుంటే, మౌనంగా ఉండే వ్యక్తి మాత్రం ప్రతి దాన్ని వింటూ నేర్చుకుంటూ పరిస్థితులను అనలైజ్ చేస్తాడు. మనం తక్కువగా మాట్లాడి ఇతరులకు ఎక్కువ అవకాశం ఇస్తే వారు తమకు తెలియకుండానే ఎన్నో విషయాలు బయట పెడతారు. ఇదొక పవర్ఫుల్ టెక్నిక్. నాలుగవది, నవ్వు చెప్పే నిజాలు. నిజమైన నవ్వు ముఖమంతా, ముఖ్యంగా కళ్ళల్లో కనిపిస్తుంది. పై నవ్వు కేవలం పెదవుల వరకే పరిమితమై అందులో ఎలాంటి ఫీల్ ఉండదు. ఇతరులు కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వే వారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే వారు ఇతరుల బాధను చూసి లోపల ఆనందిస్తారు. ఇతరులపై జోకులు వేస్తూ అదే తమపై ఎవరైనా జోకు వేస్తే తట్టుకోలేని వారికి దూరంగా ఉండడమే మంచిది. ఇది వారిలోని అహంకారాన్ని, ఇన్సెక్యూర్ ఫీలింగ్ను సూచిస్తుంది. ఇక ఐదవది, అసలు గుణం అంచనా వేయడం. ఒక మనిషి అసలు గుణం తమకు ఏ విధంగా ఉపయోగపడని వారితో ఎలా నడుచుకుంటారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. హోటల్లో సర్వర్లు, డ్రైవర్లు, జంతువులు లేదా సాయం కోసం వచ్చిన అపరిచితులతో గౌరవంగా ప్రవర్తించేవారు సాధారణంగా మంచి మనసున్నవారు. కానీ తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారితో కఠినంగా ఉంటూ మనతో మాత్రం అతి వినయం నటిస్తున్నారంటే వాళ్ళతో డేంజర్. మన వల్ల వారికి పని అయిపోయాక మనల్ని పక్కన పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ఇక చివరిది, కళ్ళే మనసుకి అర్థం. ఎప్పుడైనా సరే ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి వారి కళ్ళను గమనిస్తే చాలు. నిలకడలేని చూపులు, తరచుగా రెప్పలు వాల్చడం, కళ్ళలోకి సూటిగా చూడలేకపోవడం ఇలాంటివి అబద్ధానికి లేదా వారిలోని ఆందోళనకి సంకేతాలు. కొందరైతే ఎదుటివారిని డామినేట్ చేయడానికి కావాలని కళ్ళలోకి ఎక్కువసేపు చూస్తూ ఉంటారు. నిజాయితీ పరుల చూపు ఎప్పుడూ నిలకడగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి నవ్వు వారి కళ్ళలో కనిపించకపోతే ఆ నవ్వులో నిజాయితీ లేదు అని అర్థం చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ కొన్ని విషయాలు మీరు తెలుసుకుంటే కనుక ఇతరులని, వాళ్ళ మనస్తత్వం ఏంటో మనం క్షణాల్లో కనిపెట్టేయచ్చు. కాబట్టి అర్థమైంది కదండి? మీకు వీటిలో ఏవి నచ్చింది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.